కూటమి ప్రభుత్వం వచ్చాక గోదావరి జిల్లాలో డాలర్ పంట పడకేసింది. ఓ పక్క వైరస్, మరో పక్క దళారులు దోచుకుంటుంటే దయనీయ స్థితిలో రొయ్యలు సాగు చేసే రైతులు అల్లాడిపోతున్నారు. సీడ్ దగ్గర నుంచి కొనుగోలు వరకు దగాకి గురవుతున్నారు. సబ్సిడీ లేక, రాయితీలు ఉండక మేత కోసం లబోదిబోమంటున్నారు. ఆక్వా హబ్గా పేరుగాంచిన పశ్చిమ గోదావరి జిల్లాలో ఆక్వా రైతుల కష్టాలపై సాక్షి ప్రత్యేక కథనం. దయనీయ స్థితిలో డాలర్ల పంట ఉంది. నీలి విప్లవంపై కారు మబ్బులు కమ్ముకున్నాయి. దళారుల దగాతో రొయ్యల రైతులు విలవిలలాడిపోతున్నారు. సిండికేట్లతో నిలువు దోపిడీకి గురవుతున్నారు. గత 3 దశాబ్దాలుగా రొయ్యల సాగుతో ప్రభుత్వం వేలాది కోట్ల విదేశీ మారక ద్రవ్యం పొందుతున్నప్పటికీ రైతులను ఆదుకుంటున్న దాఖలాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. అన్నపూర్ణగా పేరొందిన పశ్చిమ గోదావరి జిల్లా వరి సాగును వదిలి రైతన్నలు ఆక్వా సాగుపై దృష్టి పెట్టారు. అంచెలంచెలుగా ఒక్క ఉండి నియోజకవర్గంలో సుమారు 43 ఎకరాల్లో రొయ్యల సాగును చేపడుతున్నారు. 100 కౌంటు రొయ్య పెంపకానికి 245 రూపాయలు ఖర్చు అవుతుంటే ధర మాత్రం 210 రూపాయలుగా ఉంది. ఈ విధమైన ధరలతో రొయ్యల పెంపకం కత్తి మీద సామే. కరెంటు ఛార్జీలు తగ్గిస్తామని ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిన అధికారంలోకి వచ్చిన తర్వాత యూనిట్ ధర 4 రూపాయలు వసూలు చేసింది. ఎన్నికల హామీ మేరకు యూనిట్ ₹60 అందించాలి. సబ్సిడీపై ట్రాన్స్ఫార్మర్ల ఊసే లేదని రైతులు వాపోతున్నారు. సిండికేటుగా మారి ఫీడ్ ధరలను తగ్గించడం లేదని అంటున్నారు. ప్రభుత్వం స్పందించి రొయ్యల రేట్లు పెంచి ఫీడ్ రేట్లు తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు. భారీ నష్టాలతో రైతు ఇవాళ నిన్న ఒక రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. భవిష్యత్తులో రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి కనిపిస్తుంది. ఫీడ్ ప్లాంట్, రొయ్యల ప్లాంట్ ఒకటే యజమాని. ఫీడ్ ఏమో రేటు పెరుగుతుంది, రొయ్య రేటు తగ్గుతుంది. ప్రభుత్వం దీంట్లో స్పందించాలి. వీళ్ళు ఎక్కడైతే సిండికేట్ అయిపోయినారో ఆ సిండికేట్ ను విచ్ఛిన్నం చేయాలా. ఎప్పుడు కూడా ముందు ఒక వాయిస్ లేపుతున్నారు, రేట్లు తగ్గించేస్తున్నాం ఏదో వచ్చేస్తున్నాం చెప్పి వాళ్ళే ఆ రైతులను కన్ఫ్యూజన్ లో పెట్టి రేటులు తగ్గించి వాళ్ళు సొమ్ము చేసుకున్న పరిస్థితి ఈ రోజు మనం చూస్తున్నాం. రొయ్యల మేత, విద్యుత్ ఛార్జీల ధరలు తగ్గించాలని రైతులు కోరుతున్నారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో చాలా వెసులుబాటు ఉండేదని, కానీ ఈ ప్రభుత్వం వచ్చాక ఇబ్బంది పడుతున్నామని చెబుతున్నారు. పెట్టుబడి భారం, ధర లేకపోవడంతో చాలా కష్టాలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వంలో రూపాయిన్నర సబ్సిడీ అనేది మాకు కరెంట్ ట్రాన్స్ఫార్మర్ నిమిత్తం వచ్చేది. దాని మీద మాకు ఎంతో కొంత కరెంట్ భారం పడకుండా చెరువులు ఎదరికెళ్ళి మేము చేసుకునేవాళ్ళం. ఈరోజు సబ్సిడీ లేకుండా కనీసం మాకు చాలా ఇబ్బంది పడుతున్నాం. యాక్సిడెంట్ల వల్లనే మెయిన్ సీడ్ వల్ల పాడైపోతున్నారు జనం. మేత రేట్లు కూడా ఒకేసారి బాగా పెంచేశారు. మేత రేట్లు 1700 ఉన్న బత్త 2300 చేశారు ఒకసారినే. అంటే 600, 550 నుంచి 600 ఒకే సంవత్సరంలో పెంచేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక కరెంటు షాకుతో ఆక్వా రైతులు విలవిలలాడుతున్నారు. ఒక పక్క విద్యుత్ బిల్లులు, మరో పక్క ట్రాన్స్ఫార్మర్ల మార్పిడితో రైతులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. రొయ్యల రైతుల వద్ద నుంచి ఏదో విధంగా డబ్బులు వసూలు చేసేందుకు కూటమి సర్కార్ పన్నాగాలు పన్నుతుందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు అమలు కోసం ఎదురు చూస్తున్న రొయ్య రైతాంగానికి కరెంటు షాక్ తగిలినట్లుగా నూతన నిర్ణయం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు.